గారి అందించాడు శంకర్కు 8 లక్షలు. ఇప్పుడు వేణుగోపాల్ గారు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు అనగానే మాకు మొట్టమొదటిగా పరిచయం అయింది రైలు బడి అనేటువంటి గొప్ప అనువాద పుస్తకం ద్వారా. అక్కడి నుంచి ఈ రోజు ఇట్లా ఈ అనువాద పుస్తకం గురించి మాట్లాడడం అప్రూపం. అధ్యక్షత వహిస్తున్న చిరకాల మిత్రుడు రఘు, పుస్తకావిష్కరణ చేసిన చిరకాల మిత్రురాలు, ఒకప్పటి సహోద్యోగి మృణాలిని, వేదిక మీద మిత్రులు భద్రుడు గారు, నరసింహారెడ్డి గారు, అశోక్ గారు, ఇవాళ కథానాయకుడు సీతారామరాజు, సభలో ఉన్న పెద్దలు, మిత్రులారా. సీతారామరాజు గారి పేరు చాలా కాలంగా పత్రికల్లో చూస్తున్నాను కానీ పరిచయం అయితే లేదు. ఒక వారం కింద మాత్రమే పరిచయం అయి వెంటనే పుస్తకం ఇచ్చి ఈ పుస్తక సభలో మీరు మాట్లాడాలి అని అన్నారు. పుస్తకం చదివాను, చాలా అద్భుతమైన పుస్తకం. తప్పకుండా మీలో ప్రతి ఒక్కరూ చదవాలి అని రికమెండ్ చేస్తూ, ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ఆ విషయాల్లోకి పోను. సౌత్ ఆఫ్రికా అపర్థైడ్ తర్వాత ఏం జరిగింది ఆ విషయాల్లోకి ఇక్కడ పోవాల్సిన అవసరం లేదు. ఈ పుస్తకం ఆధారంగా ఇవాళ మనం ఏం ఆలోచించవలసినది, ఈ పుస్తకం మనం ఆలోచించడానికి పురికొల్పుతుంది అని చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తాను. నేను మొట్టమొదట మండేలా ఇంకా జైల్లో ఉన్నప్పుడు, అంటే 1988లో, ఆయన 90లో విడుదలయ్యాడు. ముఖ్యంగా తెలుగు సమాజంలో 80ల నుంచి ప్రారంభించి ప్రపంచవ్యాప్తంగానే ఆయన విడుదల కోసం చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు మొదలయ్యాయి. తెలుగు సమాజంలో కూడా 1980ల ప్రారంభం నుంచి మండేలా పేరు మారుమోగడం మొదలైంది. అప్పటికి 24 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు. ఇంత దక్షిణాఫ్రికా ప్రజా పోరాటానికి ఒక దిక్సూచి లాంటి, రుణతార లాంటి వాడు. ఆ సందర్భంలో 1988లో ఆయన విడుదలకు 2 సంవత్సరాల ముందర వరవరరావు గారు కూడా జైల్లో ఉన్నారు. మండేలా మీద ఒక కవిత రాశారు. దాంతో ప్రారంభించాలన్నా, మనిషి అంటే చీకట్లో మండేలా ఉండాలి, మనిషి అంటే చీకట్లో మండేలా ఉండాలి, మండేలా చీకటి ఖండమే మండుతుందనడానికి నువ్వు నిదర్శనంగా ఉన్నావు, రాజకీయ ఖైదీ చైతన్యానికి నిర్వచనంగా ఉన్నావు, నిర్బంధాన్ని ధిక్కరించే స్వేచ్ఛకు సంకేతంగా ఉన్నావు, వలస పాలనే జైలు, జాతి విద్వేషమే యావజ్జీవ శిక్ష, విడుదలంటే జాతి విముక్తి, స్వేచ్ఛ అంటే విప్లవం. ఎవరి జీవితమైనా ఏమిటి, ఒక దినము ఒక రాత్రి. ఎవరి జీవితమైనా ఏమిటి, ఒక దినము ఒక రాత్రి. ఎవరి వ్యాపకమైనా ఏమిటి, ఒక ఇల్లు ఒక వృత్తి. ఎవరి గమ్యమైన నిర్ణయమైన మరణం కాక స్వేచ్ఛ అయితే మాత్రం వాళ్ళు ప్రజల్లో ఉన్నప్పుడు ప్రభాతంలా ఉంటారు, ప్రవాసంలో ఉన్నప్పుడు పరిమళంలా ఉంటారు, జైల్లో ఉన్నప్పుడు కొలిమిలో ఇనుములా ఉంటారు, మరణిస్తే అరుణ తారలవుతారు. నిజానికి మండేలా జైల్లో ఉన్నప్పుడు, మండుతూ ఉన్నప్పుడు ఎంతగా ప్రేమించామో, ఎంతగా గౌరవించామో, ఆయన విడుదలకు ముందే ఆయన ఆత్మకథ 94లో ఆయన అధ్యక్షుడు కాగానే వచ్చింది. ఆ ఆత్మకథలో చదివితే మొదటి అధ్యాయాలని 11 అధ్యాయాల పుస్తకం. అది పెద్ద 600 పేజీల మించిన పుస్తకం. సరిగ్గా ఆయన విడుదలకు సింక్రనైజ్ చేసి అంతర్జాతీయ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. దాదాపు మొదటి 10 అధ్యాయాలు, మొదటి 9 అధ్యాయాలు ఎంత ఉజ్వలమైన జీవితం, ఎంత అద్భుతమైన జీవితం అనిపిస్తుంది. 10వ అధ్యాయం ప్రెటోరియా ప్రభుత్వంతో, జాత్యహంకార ప్రభుత్వంతో, అత్యంత దుర్మార్గంగా వేలాది మందిని ఊచకోతలు కోసిన ప్రభుత్వంతో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అగ్రనాయకులకు తెలియకుండా రహస్య చర్చలు,
ప్రారంభించాను అని ఆయన రాసుకున్నాడు. ఎట్లాగూ అధ్యక్షుడయ్యాడు కాబట్టి ఆయన దానికేమి ఆ రహస్య చర్చలు చేశానని చెప్పుకున్నందుకు కూడా సిగ్గుపడలేదు. ఆ తర్వాత అధ్యక్షుడైన తర్వాత రీకన్సిలియేషన్ పేరుతో హంతకులకు జాతిని 100-150 సంవత్సరాల పాటు చెరలో పెట్టిన వాళ్లకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నాననే పేరుతో వాళ్ళతో ఐక్యతకు వచ్చాడు. అశోక్ చెప్పినట్టుగా అపర్థైడ్ తర్వాత 30 ఏళ్లకు ఆ దేశం అట్లా ఎందుకుంది అంటే మండేలా మార్పే కారణం అని నేను అనుకుంటాను. అయినప్పటికీ అదంతా తదనంతర జీవితం. కానీ ముందరి జీవితం అత్యద్భుతమైనది, ఉజ్వలమైనది. ఆ రోజుల్లో ముఖ్యంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు తెలుగు సమాజం మీద దాని ప్రభావం ఎంతగా ఉండేదంటే, సరిగ్గా అల్లనారాయణ, ఇక్కడ అల్లనారాయణ వచ్చాడో లేడో తెలియదు, మేమందరం విజయవాడలో పత్రికల్లో పనిచేస్తూ ఉన్నాము. అల్లనారాయణ కూతురు పుట్టింది. ఏం పేరు పెట్టాలంటే మండేలా రెండో కూతురు జింజి అప్పుడే తండ్రి జైల్లో నుంచి రాసిన సందేశం పబ్లిక్గా చదివినిపించింది ఒక బహిరంగ సభలో. జింజి అని పేరు పెట్టింది. అంతగా మండేలాతో మమేకమైన ఒక తరం నుంచి వచ్చాం మేము. కానీ 30 ఏళ్ళు గడిచిపోయాయి, అదంతా జరిగి 40 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మండేలా అంతగా ఒక ఆకర్షణీయమైన, ఆరాధనీయమైన వ్యక్తిగా ఉన్నాడా? నా వరకు నేను చెప్పలేదు. కానీ మండేలా విడుదలైనప్పుడు చాలా సన్నివేశాలు విచిత్రంగా వస్తాయి లేదా సమయోచితంగా వస్తాయి. 1990 ఫిబ్రవరి 11న మండేలా విడుదలయ్యాడు. ఆ ఫిబ్రవరి 18న గద్దర్ అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చాడు. హైదరాబాద్లో అతిపెద్ద సభ. నిజానికి మండేలా విడుదలయ్యాడని మేము చాలా ఉత్సవాల్లో ఉన్నాము. గద్దర్ బయటకు వస్తున్నాడు అని తెలిసింది. నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో 2 లక్షల మందితో సభ. అదంతా ఒక చరిత్ర. అంటే 2 ఉత్సాహాలు అప్పుడు వచ్చాయి. ఒక 4 ఏళ్ల తర్వాత ఆయన అధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడైనప్పుడే ఈ పుస్తకం వచ్చింది. పుస్తకం దగ్గర నుంచి ఆయన మీద కొంత నిరాశ, జీర కూడా రావడం మొదలైంది. ఆ తర్వాత ఒక రకంగా దక్షిణాఫ్రికా గురించి పట్టించుకోవడం, దక్షిణాఫ్రికా వార్తలు చదవడం కూడా మానేసిన ఒక సందర్భం కూడా వచ్చింది. కానీ మళ్ళీ సీతారామరాజు పుస్తకం నాకు మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నింటినీ తేవడం మాత్రమే కాదు, మళ్ళీ ఆ ఉజ్వలమైన యవ్వన జీవితాన్ని పునర్జీవించినట్టు చేసింది. అది అద్భుతంగా. అంటే ఒక రకంగా ఆ వస్తువు మీద మనకు ఆసక్తి తగ్గిపోయినప్పటికీ, ఆ వస్తువు మీద ఆసక్తి లేనప్పటికీ, ఆ వస్తువు మీద మళ్ళీ పునరాసక్తి కలిగించేటట్టుగా, ఆకర్షణీయంగా, ఆకట్టుకునేటట్టుగా, మళ్ళీ అంతగా రోమాంచితంగా, మళ్ళీ అంతగా రక్తం పరుగులెత్తేలా రాసిన సీతారామరాజుకు హృదయపూర్వకంగా అభినందనలు. ఈ 30 ఏళ్ల తర్వాత, ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత పుస్తకానికి 30 ఏళ్ల తర్వాత తెలుగు అనువాదం వస్తుంది. నిజానికి ఆత్మకథలు, జీవిత చరిత్రలు చదవడం దానికదే ఒక అనుభవం. ఆత్మకథలైనా జీవిత చరిత్రలైనా కొంత సమాచారం ఇస్తాయి. మామూలుగా వాళ్ళ జీవితం, మనుషులు అందరము సమానమే, అట్టడుగున అందరము ఒకటే, కానీ అందరి కోపతాపాలు, అందరి సుఖ దుఃఖాలు ఒకటే. కానీ మళ్ళీ విడివిడిగా మనుషులు విశిష్ట వ్యక్తులు కాబట్టి ఒక విశిష్ట వ్యక్తి ఆత్మకథను, జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు మనకు కొంత సమాచారం తెలుస్తుంది, కొంత జ్ఞానం కలుగుతుంది, కొంత వివేకం కలుగుతుంది. ఇవి మాత్రమే కాదు, అవి గొప్ప ఆలోచనాస్ఫూరకంగా ఉంటాయి. ఎందువల్ల ఆలోచనాస్ఫూరకంగా ఉంటాయంటే, వాళ్ళు జీవితంలో ఏమి అనుభవించామని, ఏ అనుభూతులకు లోనయ్యామని, ఏ అనుభవాల రీత్యా గడిచామని చెప్పుకుంటారో అటువంటివి బహుశా మన జీవితంలో కూడా ఎక్కడో వచ్చుతూ ఉంటాయి. ఉదాహరణకు విరహం, ఉదాహరణకు ప్రేమ, ఉదాహరణకు దుఃఖం. కొడుకును కోల్పోయిన దుఃఖం ఉంది, తల్లిని కోల్పోయిన దుఃఖం, ఇటువంటివన్నీ ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఒక తులనాత్మకత వస్తుంది. వాళ్ళు ఇదే సంఘటనను, ఇదే అనుభవాన్ని వాళ్ళు ఎట్లా అనుభవించారు, మనం ఎట్లా అనుభవిస్తాము. జీవిత చరిత్రలు మన ఆలోచనను ఉన్నతీకరించడానికి, మన ఆలోచనల్లో కొత్త ఉద్వేగాలు తేవడానికి, మన ఆలోచనలకు కొత్త కోణాలు చూపెట్టడానికి జీవిత చరిత్రలు, ఆత్మకథలు చాలా 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 ఉపయోగపడతాయి.
ముఖ్యంగా మండేలా లాంటి జీవిత చరిత్ర చూసినప్పుడు ఆయన ఒక జాతి వివక్ష, అత్యంత క్రూరమైన హంతకమైన జాతి వివక్ష అమలైన రాజ్యంలో పుట్టి పెరిగాడు. ఆ జాతి వివక్షను పోగొట్టడానికి పోరాడాడు. దానికి సమానమైన కుల వివక్ష, బహుశా మత వివక్ష కూడా పెరుగుతున్న ఒక వాతావరణంలో ఉన్న మనం అది చదువుతున్నప్పుడు బహుశా ఈ పోలికలు ఏమైనా ఉన్నాయా? ఇంత దుర్భరమైన పరిస్థితి నుంచి దాటి ఆయన వచ్చాడు. ఆ దుర్భరమైన పరిస్థితిని మనం అనుభవిస్తున్నాము. మనం దీన్ని ఎట్లా దాటగలము? ఆయన ఈ దాటడానికి ఏ పోరాటాలు చేశాడు, ఏ వ్యూహాలు పన్నాడు, ఎట్లా సమీకరణ చేశాడు, ఎట్లా పోరాడాడు, మనకు అవి ఏవైనా పాఠాలు ఇస్తాయా? ఇది మండేలా జీవితము, మండేలా పోరాటము, మండేలా పొందిన ప్రతి అనుభవము మనకు ఏదో ఒక స్థాయిలో ఉపయోగపడుతుంది. నిజంగా ఆయన అనుభవించిన నిర్బంధం, జైల్లో 27 ఏళ్ల పాటు ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని సాదృశ్యాలు చూస్తే 27 ఏళ్ళు శిక్షపడి, యావజ్జీవ శిక్షపడి 27 ఏళ్ళు ఉన్నాడు. చర్చల వల్ల విడుదలయ్యాడు. ఏ శిక్ష పడకుండా, విచారణే జరగకుండా 23 సంవత్సరాలు ఈ దేశంలో ఖైదీలు ఉన్నారు. శిక్ష పడినప్పటికీ అది తప్పుడు శిక్ష అని 10 సంవత్సరాల తర్వాత పైకోర్టులు చెప్పి విడుదల చేసిన, నిర్దోషులుగా విడుదల చేసి 10 సంవత్సరాలు జీవితం పోగొట్టుకున్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. ఇవాళ దేశంలో నిజంగా ఈ పుస్తకంలో ప్రధానమైన భాగం జైలు జీవితం, జైల్లో పడ్డ కష్టాలు, జైలు అధికారుల రాక్షసత్వం, అదంతా కనబడుతుంది. అది మన కళ్ళ ముందర చుట్టూ ఉన్నది. కనుక మండేలా పుస్తకం చదవడం అంటే ఎప్పుడో 1950లో, 60లో, 70లో గడిచిపోయిన దక్షిణాఫ్రికా కథ చదవడం కాదు, వర్తమాన భారత కథ. 6 లక్షల మంది ఖైదీలు ఉన్నారు దేశంలో. 6 లక్షల మంది ఖైదీలలో 5,20,000 మంది విచారణలో ఉన్న ఖైదీలు. విచారణ జరగలేదు, ఇంకా వాళ్ళు నేరం చేశారో లేదో రుజువు కాలేదు. కానీ ఏడాది నుంచి 17 ఏళ్ల వరకు జైళ్లలో ఉన్నవాళ్ళు ఉన్నారు. అంత దుర్మార్గమైన ఒక స్థితి. దీనికి అక్కడ వాళ్లకు కమ్యూనిస్టుల అణచివేత చట్టం అని ఉంటుంది. సీతారామరాజు చాలా వివరంగా దాని గురించి రాశాడు. అదొకటే కాదు, 6 చట్టాలు ఉన్నాయి. సరిగ్గా సాదృశ్యం ఇక్కడ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే ఒక చట్టం ఉన్నది. అదే పనిచేస్తూ ఉంది. అంటే ఒక జీవిత చరిత్ర చదవడం ఎప్పుడో గతించిపోయిన జీవితం గురించి కాదు, గడిచిపోయిన జీవితం గురించి కాదు, నడుస్తున్న జీవితం గురించి, నడవబోతున్న జీవితం గురించి. అంటే జీవిత చరిత్ర చదవడం అనేది కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది వర్తమానం, నడుస్తున్న వర్తమానం అది చూపెడుతుంది. నిజానికి నేను ఈ పుస్తకంలో ఈ వారంగా చదువుతూ కొన్ని వందల కింది గీతలు ఉన్నాయి. నేను ఇప్పుడు నరసింహారెడ్డి గారి పుస్తకం ఆయన చదువుతుంటే చూశాను, ఆయన కూడా అట్లాగే రాసుకున్నారు. ఇది ఏ రచయితకైనా ఒక మెచ్చుకోదగిన ప్రశంసనీయమైన లక్షణం. ఆయన పుస్తకం నిండా అండర్లైన్లు ఉన్నాయంటే అంతగా కదిలించేటట్టుగా రాశాడు. అన్ని కోటబుల్ కోట్స్, అన్ని గుర్తించవలసిన వాక్యాలు, అన్ని గుర్తించవలసిన విశ్లేషణలు ఆ పుస్తకంలో ఉన్నాయి అని అర్థం. నాకు అట్లా చాలా మీకు చదివినిపించాలని ఉంది. మీరు ఎట్లా పుస్తకం చదువుతారు, నేను మళ్ళీ చదివినిపించి మండేలా ఎట్లా 27 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కదా, ఇంత పేరు ఎట్లా వచ్చింది ఆయనకు? 27 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. దానికంటే ముందర 46 ఏళ్ల జీవితం. 46 ఏళ్ల జీవితంలో కూడా బహుశా 20 ఏళ్ళు ఆయన వ్యక్తిగత జీవితం పోతే ఒక 20 ఏళ్ల చిల్లర మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నాడు. ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో ఉన్నాడు, ఇంకా పై స్థాయి నాయకుడుగా రాలేదు. ఎట్లా ఆయన నాయకుడు అయ్యాడు? అనేక లక్షణాలు ఉన్నాయి. నాయకత్వ లక్షణాలు ఎట్లా ఉన్నాయో చాలా వివరంగా కొంత మండేలా రాసుకున్నాడు, కొంత సీతారామరాజు రాశాడు. ఆ 11 అధ్యాయాలకు తోడు ఇంతకుముందే వక్తలు చెప్పారు, ముందర ఒక 3 అధ్యాయాలు చేర్చాడు, వెనక ఒక అధ్యాయం చేర్చాడు. వీటిలో చాలా వివరంగా ఉన్నాయి. ఉపన్యాసకుడుగా మండేలా చాలా చాలా ప్రముఖుడయ్యాడు. 1-2 లైన్లు మాత్రం వినిపిస్తాను. ఆయన నాయకుడు కావడానికి, ఆయన నాయకత్వ లక్షణాల గురించి సీతారామరాజు తన రచనలో చాలా చెప్పాడు.
ఉపన్యాస లక్షణం, ఆయనలో ఉపన్యాస లక్షణం ఎట్లా పెంపొందింది, ఎంత మోతాదులో మాట్లాడితే ప్రజలను ఉద్యమం వైపు ఆకర్షితులను చేయొచ్చో, ఏ రకంగా ఉపన్యసిస్తే వాళ్ళను కార్యోన్ముఖుల్ని చేయొచ్చో, ఎక్కడ మొదలు పెట్టాలో ఎప్పుడు ముగించాలో స్వానుభవంతో నేర్చుకున్నాడు. ఉపన్యాసానికి ఇది చాలా చాలా కీలకమైన అంశం. మా త్రిపుణేని శ్రీనివాస్ ఎప్పుడో రాశాడు, ముగించడం కష్టం అని. చాలా మందికి మొదలు పెట్టడం తెలుస్తుంది, ఎక్కడ ముగించాలో తెలియదు. కృష్ణశాస్త్రి గారు వక్త శ్రోతలోని ఎప్పుడో 78 ఏళ్ల కింద వ్యాసం రాశారు. శ్రోతల ముఖాలే నీ దర్పణంగా ముగించడం అలవాటు చేసుకోవాలి. అనేక రకాల శ్రోతలు ఉంటారని కృష్ణశాస్త్రి గారు చాలా వివరంగా చెప్పారు. నేను ఇప్పుడు అది చెప్పే అవకాశం లేదు. కానీ నెల్సన్ మండేలా గురించి, నెల్సన్ మండేలా నాయకుడుగా ఎదగడానికి నాయకత్వ లక్షణాలు ఏమిటి, అనేక అంశాలు చెప్పాడు చాలా వివరంగా. ఆ వివరాల్లోకి నేను పోను. కానీ ఉపన్యాసం కూడా ఆయన నాయకుడు కావడానికి, ఆయన జనాకర్షక నాయకుడు కావడానికి, సరే 90ల తర్వాత అంటే జైలు జీవితం వల్ల, నిర్బంధం వల్ల ఆయనకు ఖ్యాతి వచ్చింది, నిర్బంధం వల్ల ఆయనను గుర్తించారు. కానీ ముందే నాయకుడయ్యాడు. ఎట్లా నాయకుడయ్యాడు అని చాలా వివరించారు. అట్లాగే ఈ పుస్తకం చదువుతున్న మొత్తంలోనూ నాకు ముందర ప్రస్తావించున్నాను, ఆయన జాతి వివక్ష అని రాసిన దగ్గరల్లా నాకు కుల వివక్ష అని కనబడింది. సరిగ్గా ఈ పుస్తకాన్ని నెల్సన్ మండేలా లాంటి ఒక నాయకుడు మన దగ్గర వచ్చాడా, రాలేదా, వచ్చిన వాళ్ళు ఆ స్థాయికి చేరగలిగారా, ఎట్లా ఉన్నప్పటికీ సరిగ్గా దక్షిణాఫ్రికా సమాజంలో అపర్థైడ్, జాతి వివక్ష, వర్ణ వివక్ష ఎట్లా ఉన్నదో అటువంటి వివక్షలు అనేకం మన చుట్టూ ఉన్నాయి. మనం ఎందుకు ఇట్లా పోరాడలేకపోయాము, మనం ఎందుకు ఇట్లా ఈ వివక్షకు గురైన వాళ్ళందరినీ ఐక్యం చేయలేకపోయాము, ఎందుకు సమీకరించలేకపోయాము, ఎందుకు సంఘటిత పోరాటం చేయలేకపోయాము అనే ఆలోచన కూడా ఈ పుస్తకం దానిస్తుంది. అంటే ఈ పుస్తకం ఏదో ఒక నెల్సన్ మండేలా అనే వ్యక్తి గురించి చెప్పడం మాత్రమే కాదు, మనలో అనేక కొత్త ఆలోచన ఇవాళకి ఎట్లా పనికొస్తుంది. ఇది 94 పుస్తకం 2024లో 2025లో వస్తుంది. కానీ ఇది 2050కి 2070కి కూడా ఉపయోగపడే అంశాలు దీంట్లో ఉన్నాయి అని ఇది నరసింహారెడ్డి గారు, నేను కొన్ని వాక్యాలు మీకు వినిపించి ఎట్లా జాతి వివక్ష అమలైంది చెప్దాం అనుకున్నాను. నరసింహారెడ్డి గారు ఒక కొటేషన్ చెప్పారు, నేను మళ్ళీ దాంట్లోకి పోను. కానీ అటువంటి అనేక అంశాలు దక్షిణాఫ్రికా సమాజం ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు నెల్సన్ మండేలా అనే ఒక వ్యక్తి నాయకుడుగా ఆవిర్భవించాడు, ఏ రసాయనిక సమ్మేళనాలు జరిగాయి ఈ పుస్తకంలో చాలా అద్భుతంగా వివరించారు. ఇంకొక అంశం నాకు చాలా గుర్తొచ్చింది, ఇంతకుముందే ప్రస్తావించాను, జైళ్ల గురించి. జైళ్ల గురించి రాసిన దగ్గర నాకు ఇది దక్షిణాఫ్రికా జైళ్ళు అనిపించలేదు, భారత జైళ్ళనే చాలా చోట్ల అనిపించింది. మొట్టమొదటిది బహుశా దక్షిణాఫ్రికా కూడా బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెన్స్ నుంచి, బ్రిటిష్ పాలక వ్యవస్థ నుంచి వచ్చిందే కాబట్టి దక్షిణాఫ్రికా జైలు కూడా భారతదేశం జైళ్ళకు సమానమే. మొట్టమొదటి జైల్లో ఎంతమంది జైలుకు వెళ్ళారో తెలియదు, జైలు అనుభవం ఎంతమందికి ఉందో తెలియదు. ఇక్కడ ఒక చోట రాస్తాడు, ప్రతి వాళ్ళు జైలుకు వెళ్తే గానీ ఏం సమాజ స్వభావం ఏమిటో అర్థం కాదు అని మండేలా అన్నాడు. మొట్టమొదటి జైలుకు వెళ్ళగానే మిమ్మల్ని నగ్నం చేస్తారు, ఒంటి మీద నూలు పోగు లేకుండా చేస్తారు, తోటి ఖైదీల ముందర, జైలు అధికారుల ముందర. అంటే మీ ఆత్మవిశ్వాసాన్ని ధ్వంసం చేస్తారు. వాళ్ళు దాన్ని చెప్పుకునే కారణం ఏంది, బ్రిటిష్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఏమన్నారు, జైలు అంటే రక్షణ నిలయం. ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి బాధితులైన వాళ్ళు వెంటనే కక్ష తీర్చుకోకుండా, కంటికి కన్ను పంటికి పన్ను అనకుండా చట్టబద్ధమైన నాగరికమైన పద్ధతులలో శిక్షించడానికి, విచారించడానికి రాజ్యానికి అధికారం ఉంది. కాబట్టి ప్రత్యర్థుల చేతబడకుండా రక్షించడానికే జైలు. వాళ్ళు వచ్చి చాలాసార్లు చెప్పేవాడు, జైలు అంటే ఏంటంటే రక్షణ కోసం, ప్రత్యర్థి నిన్ను చంపకుండా రక్షణ కోసం జైలు అని. రక్షణ కోసం వచ్చింది జైలు. అందువల్ల నువ్వు లోపలికి పోతే ఆత్మహత్య చేసుకుంటావేమో, నీ దగ్గర ఆత్మహత్యా సాధనాలు లేకుండా వెతుకుతాము అని అర్థం చేస్తాం. ఎంత అంటే బ్రిటిష్ వలస మనకు వచ్చిన అనర్థాలకు చాలా వాటికి కారణం, సరే మన కుల వ్యవస్థ, మన బ్రాహ్మణ్యం ఉన్నప్పటికీ
వలసవాదం మనకిచ్చిన అనేక జాడ్యాలు ఉన్నాయి. ఆ జాడ్యాల్లో ఇది ఒకటి. ఇక్కడ జైళ్ళ గురించి చదువుతున్నప్పుడు నాకు పదే పదే అది మళ్ళీ గుర్తొచ్చింది. ఈ జైళ్ళు, భారత జైళ్ళు, ఆ పోలీస్ స్టేషన్ నుండి మమ్మల్ని అందరినీ జోహానెస్బర్గ్ జైలుకి తరలించారు. నగరం మధ్యలో చిన్న కొండ మీద ఉన్న కోట లాంటి నిర్మాణాన్ని జైలుగా మార్చారు. మా నిజామాబాద్లో నేను నిజామాబాద్ జైల్లో ఉన్నాను, వేరే జైళ్ళలో కాకుండా. నిజామాబాద్ జైలు కూడా కోట, అంతకుముందు గుడి. మధ్యలో చిన్న కొండ మీద ఉన్న కోట లాంటి ఆ జైల్లోనే దాశరథి ఉన్నాడు, వట్టికోట అల్వర్స్వామి కూడా ఉన్నాడు. చిన్న కొండ మీద ఉన్న కోట లాంటి నిర్మాణాన్ని జైలుగా మార్చారు. ఆ జైలును అందరూ కోట అనే పిలుస్తారు. అందులోకి తీసుకెళ్తూనే మమ్మల్ని అందరినీ ఒక బహిరంగ స్థలంలో వరుసగా నగ్నంగా నిలబెట్టారు. మాలో పూజారులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, వ్యాపారులు ఉన్నారు, నడివయసు వాళ్ళు ఉన్నారు, వయసు పైబడిన వాళ్ళు ఉన్నారు. అందరికీ సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు ఉన్నాయి. అయినా ఆ సమయంలో అందరం నగ్నంగా చల్లగాలికి వణుకుతూ బిడియంతో గంటకు పైగా నిల్చుని ఉన్నాం అని రాసి, మండేలా నిజంగా మండేలా ఎందుకంత నాయకుడయ్యాడు, ఎంత ఆకర్షణ శక్తి ఇచ్చిందంటే, ఈ స్వానుభవం నుంచి ఆయన ఎక్కడికి పోతాడంటే, ఆ దేశపు జైళ్లలో గడిపితే గాని ఆ దేశాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేమంటారు. ఒక దేశంలోని అత్యున్నత పౌరులకు ఇచ్చే గౌరవ మర్యాదలను బట్టి కాక, ఆ దేశంలో ఉండే అతి సామాన్య ప్రజలకు ఇచ్చే గౌరవాన్ని బట్టి ఆ దేశ సంస్కారాన్ని అంచనా వేయాలి. అంటే ఏ అనుభవం నుంచి, ఏ వ్యక్తిగత నిర్దిష్ట అనుభవం నుంచి, ఏ సాధారణ సార్వత్రిక సూత్రాలకు, తాత్విక సత్యాలకు దారితీశాడు. ఇట్లా చెప్తూ పోతే అనేక అంశాలు దీంట్లో ఉంటాయి. అట్లాగే ఇంకొక అంశం ఉంది. పోలీస్ వ్యవస్థ కూడా వలసవాదులు, బ్రిటిష్ వలసవాదులు ఇక్కడ తయారు చేసింది, అక్కడ తయారు చేసింది. ప్రాసిక్యూషన్ ఈయన మీద కేసు పెడుతుంది. ఇక్కడి ప్రాసిక్యూషన్, అక్కడి ప్రాసిక్యూషన్ కూడా ఒక్కలాంటివి. వాళ్ళు ఈయన మీద ఛార్జ్ షీట్ తయారు చేశారు. ఆ ఛార్జ్ షీట్ మొదటి కేసులో, మొదలు 5 సంవత్సరాలు శిక్ష పడిన కేసులో, ఆ ఛార్జ్ షీట్ లో ఏమేమి ఉన్నాయట? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల బులెటిన్ మొదలు, ఛార్జ్ షీట్ లో ఒక పార్ట్ అది ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల బులెటిన్ మొదలు రష్యన్ వంట పుస్తకాల వరకు ఉన్నాయి. ఆఖరుకు 1955లో జరిగిన ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ జాతీయ మహాసభలో జప్తు చేసుకున్న ఆహార పదార్థాల వివరాలు వివరించే నామఫలకాలు, మెను, వాళ్ళ మహాసభల్లో మెను పెట్టుకున్నారు. మెను కూడా ఛార్జ్ షీట్ లో పెట్టారు. భీమా కోరేగాం కేసు ఛార్జ్ షీట్ లో ఇది. ఈ ఛార్జ్ షీట్ కొన్ని వేల పేజీలు, మొత్తంగా అందజేసిన సాక్ష్యాల సంఖ్య 12,000. తిరకాష్ట మహిషబంధనం తయారు చేస్తారు. భీమా కోరేగాం ఛార్జ్ షీట్ లో అది కూడా 16,000 పేజీలు. సి నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు వరవరరావు గారు ఆయన మీద ఒక వ్యాసం రాశారు. ఆంధ్రజ్యోతిలో వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో వచ్చైన కాపీ, ఈయన టైప్ చేసి కంప్యూటర్ కాపీ, అవి రెండు కూడా ఛార్జ్ షీట్ లో ఉన్నాయి. అది ఎట్లా ఛార్జ్ షీట్? తిరకాష్ట మహిషబంధనం తయారు చేస్తారు. ఇది ఇవాళ ఇక్కడ చేయలేదు. 1957లో దక్షిణాఫ్రికాలో చేశారు. 2018లో భీమా కోరేగాంలో నాకు చేశారు. ఇదే బ్రిటిష్ వలస పాలనా పద్ధతి కొనసాగుతుంది అని చెప్పడానికి ఒకటి రెండు అంశాలు చెప్పి ముగిస్తాను. ఇప్పటికి ఎక్సైజ్ తీసుకుంటే క్షమించాలి. ఇంకొక ఘట్టం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా దగ్గరది, హృదయానికి దగ్గరది అనిపించింది. మండేలా ఒకసారి పోలీసులు వచ్చి పట్టుకున్నప్పుడు ఈయన న్యాయవాది కదా అనుకొని చేతిలో జేబులు పెట్టుకొని కొంచెం స్టైల్గా మాట్లాడినందుకు ఇంకా ఎక్కువ కోపం వచ్చింది పోలీసులు. నేను నా ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకొని దర్జాగా నిలబడి ఉన్నాను. ఆఫీసర్ ముందు మర్యాద లేకుండా జేబులో చేతులు పెట్టుకొని నిల్చుంటావా అంటూ స్టేషన్ కమాండర్ మా మీద కేకలేశాడు. మేము ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన రోజు మేము ఒక 4-5 వరంగల్ నుంచి వెళ్ళాం. ఆ తర్వాత వైస్ ఛాన్సలర్ అయిన సీతారామరావు గారు, ఆ తర్వాత ప్రొఫెసర్ అయిన జనార్దన్ రావు, బి జనార్దన్ రావు, అట్లా మరికొందరు, లింగమూర్తి అని అప్పుడు RSU ఉపాధ్యక్షుడు, మమ్మల్ని ఇంద్రవెల్లి ముందరే బస్సులో నుంచి దించి దిగగానే మొదలు కొట్టారు.
జనార్దన్ రావు జేబులో 2 చేతులు పెట్టుకొని ఆయన ప్రొఫెసర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కాకతీయ యూనివర్సిటీ అంటున్నాడు. అంటే మళ్ళీ కొట్టాడు, జేబులో చేతులు తిరిగి. ఇది 1980, ఇది 1957. ఇదే పద్ధతి సాగుతుంది. ప్రపంచమంతా ఇటువంటి దుర్మార్గ పాలనలే సాగుతున్నాయి అనడానికి పుస్తకం మళ్ళీ చదివితే అర్థమవుతుంది. సరే, మండేలా మారేడా అనే దాంతో ప్రారంభించాను. మండేలా మారుతున్నాడేమో అని దీనిలో 10వ అధ్యాయం చెప్తుంది. ఆ తర్వాత నడిపిన పాలనలో కూడా ఆయన తీసుకున్న కొన్ని వైఖరులు, విధానాలు చెప్తాయి. వ్యక్తిగత జీవితంలో కూడా 27 ఏళ్ల పాటు తన కోసం ఎదురు చూస్తూ, ఆమె తప్పులు చేసిందా చేయలేదా చర్చ చాలా ఉంది, నేను ఆ చర్చలోకి పోదలుచుకోలేదు. 27 ఏళ్ల పాటు తన కోసం వేచి చూస్తున్న వ్యక్తిని బయటికి రాగానే విడాకులు ఇచ్చేసి నీకు నాకు సంబంధం లేదనడం, ఇది ఒక అటువంటి మహాత్ముడుగా పేరు తెచ్చుకున్న వాడికి పనికొచ్చేదేనా? పోనీ అది కూడా అయిపోయిందంటే మళ్ళీ 90 ఏట మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవడానికి నేను వ్యతిరేకం కాదు, నైతిక దృష్టితో మాట్లాడడం లేదు. నువ్వు తోటి మనిషి పట్ల నీ ప్రవర్తన ఏమిటి అనేది ఎక్కడో ఒక చోట పట్టిస్తుంది కదా. ఇది ఇన్ని విషయంలో పట్టించదా? ఎవెలిన్తో విడాకులు అప్పుడు చాలా మామూలుగా జరిగింది, చాలా ప్రజాస్వామికంగా జరిగింది. ఎవెలిన్తో ఆ తర్వాత సంబంధాలు కొనసాగించాడు, ఎవెలిన్ పిల్లలతో సంబంధాలు కొనసాగించాడు, చాలా బాగుంది. విన్నీతో బయట ఆరోపణలు వచ్చాయి, నిజమే. ఆమె హింసా రాజకీయాల్లో పడ్డదని ఆరోపణలు వచ్చాయి. ఆమె కొందరిని, ఒక యువకుడిని చంపించిందని ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ మిగిలిన తెల్లవాళ్ల మీదనే అంత రీకన్సిలియేషన్, క్షమాభిక్ష చూపెట్టగలిగినప్పుడు విన్నీ పట్ల ఇటువంటి ప్రవర్తన, ఇటువంటి మహాత్ములైనందువల్ల తప్పులు ఉండవని అనుకోవడానికి ఏమీ లేదు. తప్పులు లేని మనిషి లేడు. మండేలాలో కూడా ఉండొచ్చు. అయినప్పటికీ మండేలా పేరే ఒక ఉద్దేశం, మండేలా పేరే ఒక పోరాటానికి చిహ్నం. అందువల్ల ఆ ఉద్వేగాన్ని ఈ పుస్తకం మొత్తంలో, ఇంగ్లీష్లో 600 పేజీల పైన పుస్తకం, 300 పేజీల్లోకి కుదించి రాశారు. ఇది ఒక రకంగా తను స్వయంగా రాసినట్టు రాశారు, అనువాదం పేరు పెట్టారు. కానీ ఒక నవల లాగా ఉంటుంది. సాహిత్య విమర్శలో పాత్రోన్మీలనం అంటారు కదా, ఎక్కడ ప్రారంభమై పాత్ర ఎక్కడికి ఉన్మీలనం చెందుతుంది. నెల్సన్ మండేలా అనే ఒక కథానాయకుడి మీద రాసిన నవల ఇది. సీతారామరాజు గారు రాసిన నవల. పాత్రోన్మీలనం సాగింది. ఆయన చివరికి ఒక శిఖరాయమాన స్థితికి చేరాడు. అందువల్ల ఈ పుస్తకం తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం. ఒక ఆయన 27 ఏళ్ల తర్వాత ఆయన ఒక జైల్లో గృహ నిర్బంధం లాంటి చోట ఉన్నప్పుడు కుటుంబం అంతా వస్తుంది. ఆ కుటుంబంలో వాళ్ళందరినీ మొదటిసారి కలుసుకుంటున్నాడు చాలా ఏళ్ల తర్వాత. నా మనసు ఇది ఒక్కటి చదివి వినిపిస్తాను, ఎందుకంటే చాలా ఆర్ద్రంగా రాశారు. మండేలా గురించి కూడా చాలా గౌరవం కలుగుతుంది, సీతారామరాజు మీద సరే గౌరవం కలుగుతుంది. నా మనసు భావోద్వేగంతో నిండిపోయింది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. వాళ్ళ కోసం నేను గదిలో ఎదురు చూస్తున్నాను. నా బిడ్డ గది లోపలికి వస్తూనే తన పసిపాపను తన భర్త చేతుల్లోకి విసిరేసినంత పనిచేసి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను బిగ్గరగా కౌగిలించుకుంది. ఎప్పుడో పసిపాపగా ఉన్నప్పుడు ఎత్తుకున్నాను నా బిడ్డను. నా కళ్ళకు దూరంగా పెరిగి పెద్దదై ఇప్పుడు తనకు పుట్టిన పసిపాపతో నా ముందుకు వచ్చింది. ఒక సైన్స్ ఫిక్షన్ నవలలో కాలచక్రం గిర్రున తిరిగినట్లుగా అకస్మాత్తుగా పూర్తిగా ఎదిగిన బిడ్డను కౌగిలించుకోవడం ఒక అద్భుతమైన అనుభవం. తర్వాత నా అల్లుని ఆలింగనం చేసుకున్నాను. నా మనవరాలని నా చేతిలో పెట్టాడు. ఇంకా అక్కడ ఉన్నంతసేపు నేను ఆ పసిదాన్ని వదిలిపెట్టలేదు. పూబాల లాంటి ఆ పసిదాన్ని ఎత్తుకోవడంలో ఉన్న ఆనందం కంటే గొప్పది ఇంకేదీ లేదని అనిపించింది. ఈ కలయికలో ఇంకో ప్రయోజనం కూడా ఉంది. మా ఆచారం ప్రకారం పాపకు తాతనే నామకరణం చేయాలి. నేను ఆ పాపకు పెట్టిన పేరు జాజీవే, అంటే అర్థం ఆశ. ఆ ఆశ కోసం 27 ఏళ్ల నిర్బంధం తర్వాత అప్పుడే కలిసిన మనవరాలికి ఆశ అని పేరు పెట్టాడు. అప్పటికి నిజానికి విడుదలవుతాడనే నమ్మకం లేదు, విడుదలవుతాడని తెలియదు, అధ్యక్షుడు అవుతాడని తెలియదు. కానీ ఆశ అని పేరు పెట్టాడు.
సాహిత్యం చేయగల పని మనుషుల్లో ఆశ నింపడమే. ఆయనే ఒక మాట అన్నట్టు, ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని అధిగమించడం. భయపడని వ్యక్తి కంటే భయాన్ని ఎదిరించి గెలిచిన వాడే నిజమైన ధైర్యవంతుడు. అటువంటి ధైర్యవంతుడి కథను తెలుగు సమాజానికి 30 ఏళ్ల తర్వాతనైనా సమగ్రంగా, ఆర్ద్రంగా, సాంద్రంగా అందించినందుకు సీతారామరాజుకు హృదయపూర్వక ధన్యవాదాలు.